ముఖ్యంగా ఇక్కడ చెల్లెలు కూడా వచ్చారు కొంతమంది, సంతోషం. ముఖ్యంగా రాజ్యాంగము చాలా మంది అనుకుంటున్నారంటే అది పుస్తకం లాగా అనుకుంటున్నారు. రాజ్యాంగం, భారత రాజ్యాంగము అంటే కేవలము ఒక పుస్తకం కాదు, అది మన జీవన విధానం, మన జీవితం. చాలా మందికి భగవద్గీత మిగతా గ్రంథాలు మీద జీవితంగా కొన్ని మతాలకు పరిమితమైంది. ఇది మొత్తం భారత ప్రజలందరికీ, మనకు భారత ప్రజలందరికీ ఎట్లా జీవించాలి, ఏ రకమైన హక్కులు ఉంటాయి, ఎందుకు ఈ భారతదేశం ఏర్పడింది, ఏర్పడిన తర్వాత ఈ దేశం ఏ రకంగా ముందుకు పోవాలి, ఏ రకంగా జీవించాలి, ప్రతి మానవుడు ఎందుకు సమానం, వాళ్ళ కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, ఈ మహనీయులు బోధించిన సంత సేవలను మొదలుకుంటే మొత్తం మహనీయులందరూ బోధించిన సిద్ధాంతం అంతా భారత రాజ్యాంగంలో ఉంది. ఆ సిద్ధాంత గ్రంథమే భారత రాజ్యాంగం. సో అందుకే ఒకసారి ఫస్ట్ మన భారత రాజ్యాంగం గురించి బోధించే ముందు, చెప్పే ముందు జై భీమ్ అన్నాం. అందరూ జై భీమ్ అన్నారు ఒకసారి. జై భీమ్, జై సేవాలాల్, జై భీమ్, జై కొమరభీమ్, ఇంకా మన మాన్యులందరికీ జై బిర్సా ముండా, ఇంకా మన వాళ్ళందరికీ కూడా. సో జై భీమ్ అని నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది మీకంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక లేకపోతే భారత రాజ్యాంగం లేదు. సో అంబేద్కర్ లేకపోతే మనం లేదు, రాజ్యాంగం లేకపోతే మనం లేదు. సో కాబట్టి ఇవాళ ఇక్కడికి వచ్చిన ఆదివాసీలు, ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అందరినీ, మనందరినీ కూడా ఈ దేశంలో ఒక దాదాపు 730 మంది ట్రైబ్స్ ఉంటే, జాతులు ఉంటే, మనమంతా కూడా ఒకటే, జాతులని ఒకటే, షెడ్యూల్ కులాలన్నీ ఒకటే, బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్ని ఒకటే, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అదర్ కులాలన్నీ కూడా ఒకటే. కులాల పరంగా వేరే కావచ్చు, జాతుల పరంగా వేరే కావచ్చు, కానీ మనమంతా ఒక్కటే. భారతీయులంతా ఒక్కటే, భారతదేశము. సో ఇవన్నీ ఇన్ని జాతులు, విభిన్నమైన కులాలు, విభిన్నమైన మతాలు, విభిన్నమైన భాషలు, విభిన్నమైన ప్రాంతాలు, 145 కోట్ల దేశం, వాళ్ళు ఒక్కటిగా 75 సంవత్సరాల తర్వాత కూడా ఒక్కటిగా ఉంటున్నాం. మనం ఒక్కటిగా ఉంటున్నామా లేదా? వేరే వేరే దేశంగా ఉంటున్నామా? అంతా ఒక్కటిగా కలిసి ఉంచడానికి ఒక గ్రంథం తయారు చేసింది మనకి, ఒక పుస్తకం మనల్ని కలిసి ఉంచింది. ఆ పుస్తకం పేరే భారత రాజ్యాంగం. సో ఈ భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు రాయాలి? ఎందుకు భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాయాలి, మిగతా వాళ్ళు ఎందుకు రాయాలి? ఈ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు గుర్తించిన మేధావి ఎవరన్నా ఉన్నారు, రాజ్యాంగాన్ని రచించే శక్తివంతులు ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన అది మాత్రమే చెప్పింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. మనగా చెప్పింది. భారతీయులు ఆయన రాయడానికి ఒప్పుకోలేదు, భారతదేశంలో ఉన్న వాళ్ళు ఒప్పుకోలేదు, ఎందుకంటే ఆయన అంటున్నాడు. ఇవాళ ఈ బ్రిటిష్ వాళ్ళని మనం అంటాం, కానీ ఇవాళ ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు కల్పించిన హక్కులు, భారత రాజ్యాంగంలో రాసుకుంటున్న, ఇప్పుడు చదువుకున్న రాజ్యాంగంలో ఇప్పటివరకు వచ్చిన హక్కులన్నీ కూడా ముందు బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలు. బ్రిటిష్ వాళ్ళు 18వ శతాబ్దంలోనే చేశారు. మనల్ని క్రిమినల్స్ గా చూశారు, మన ట్రైబ్స్ అందరినీ క్రిమినల్స్ గా చూసేది సమాజం. ఈ భారతదేశంలో సమాజం మనల్ని చూసిన సంపద లేక, మన చేతిలో చదువు లేక, మనల్ని మనం కనీసం పిల్లలను తిన్నాం, ఎలుకలను తిన్నాం, కుక్కలను తిన్నాం, నక్కలను తిన్నాం, చచ్చిపోయిన జంతువులను తిన్నాం, శవాలను తిన్నాం, అన్నింటినీ తిని బతికినాం. ఇప్పటికీ తింటున్నాం. జై భీమ్ సినిమా చూసారా? ఎంతమంది చూసారు చెప్పండి జై భీమ్ సినిమా? సో దాంట్లో పాపం మన యానాదులంతా కూడా ఇంకా ఎలుకలని తిన్నారు ఆ సినిమాలో. ఇప్పటికీ కూడా చాలా మంది యానాదులు ఇక్కడ ఈ సోమశిల చుట్టుపక్కల ఉండొచ్చు. ఇంకా ఆది మానవులాగా ఉండే జాతులు మన ఇంట్లో ఉన్నాయి. మనం ఇంకా అంటరాని వాళ్ళగా చూస్తున్నా, తక్కువ కులాలుగా చూస్తున్నా, అణిచివేయబడిన వర్గాలుగా ఇంకా కొనసాగడానికి ఏ బ్రాహ్మణిజం, ఏ మనోభావం అయితే కారణమైందో
ఆ మనువాదాన్ని బ్రాహ్మణిజాన్ని అంతం చేయడానికి పుట్టిందే భారత రాజ్యాంగం. మనుషుల మధ్య ఐక్యత లేకుండా వర్ణాలుగా, కులాలుగా, వేల కులాలుగా, వేల భాషలుగా, ప్రాంతాలుగా మనం విభజించి వీడు తక్కువ, వీడు ఎక్కువ, వీడు నీచుడు, వీడు అంటరానుడు, వీడు ముట్టరానుడు అని ఊరవతల ఉంచి అణిచివేసి మనల్ని మనుషులుగా కూడా చూడని ఈ సభ్య సమాజంలో చెప్పుకుంటున్న బాధ ఎవరైతే ఆర్ఎస్ఎస్ ఏ వర్గాలైతే ఉన్నాయో, ఏ సనాతన ధర్మం పేరు మీద ఇవాళ మనల్ని అణిచివేశారో ఆ వర్గాలంతా కూడా మనల్ని మనుషులుగా కూడా చూడలేదు. కనీసం ఒక పందిని, ఒక కుక్కను, నక్కను ముట్టుకున్నారు, ఏ జంతువులైనా ముట్టుకున్నారు, కానీ తోటి మానవుని ముట్టుకోవాలని చెప్పేసింది ఆ ధర్మం. అవునా కదా? స్త్రీలు మొగల కంటే తక్కువ, వాళ్ళ కిందనే కూర్చోవాలి, మగవాళ్ళు పైన కూర్చోవాలి, స్త్రీలు ఎప్పుడు మన బానిసలే, వాళ్ళు ఆడపడలే. నేను తీసుకున్నా మర్చిపోయాను. స్త్రీలు మనకంటే తక్కువ, వాళ్ళ కిందనే కూర్చోవాలి, పైన కూర్చోవడానికి లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా మనం మగవాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి. వాళ్ళకు పురుషుడి పక్కన కూర్చుని సమానంగా కూర్చుని హక్కు లేదు, ఆమెకు ఆస్తి హక్కు లేదు, ఆమెకు సొంతగా పెళ్లి చేసుకునే హక్కు లేదు, లేదా విడిగా ఉండే హక్కు లేదు, లేదంటే ఒకరిని అడాప్ట్ చేసుకునే హక్కు లేదు. ఏ హక్కులు లేవు స్త్రీకి. స్త్రీ బానిస. ఒక మాట చెప్పాలని, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శేషు రంభ. ఆమె పని మాత్రమే ఉంటది. నిరంతరం ఇల్లు వాలే, వాకిలు వాలే, మొగరికి వండి పెట్టాలి, పిండి పెట్టాలి, రాత్రి పూట మొగరికి సుఖాన్ని చేయాలి, పిల్లలు కనాలి, పిల్లలు పెంచాలి, అది మాత్రమే చేయాలి స్త్రీ. కానీ పిల్లలకి చదువుకోవద్దు, పురుషులతో సమానం, ఉద్యోగం చేయదు, బానిసగా బతకాలి స్త్రీ. కానీ స్త్రీ బానిస బంధాన్ని తెచ్చింది ఎవరు? ఈ భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మొత్తం భావబంధాల నుండి, బానిస బంధాల నుండి మనమందరినీ విముక్తి చేయడానికే ఈ భారత రాజ్యాంగం ఏర్పడింది, రాయబడింది. అందుకే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని నేను చెప్పడానికి వచ్చాను. ఈ భారత రాజ్యాంగ రచనకు బాబాసాహెబ్ అంబేద్కర్ అవకాశం ఇచ్చింది ఎవరు? బ్రిటిష్, తర్వాత కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగాన్ని కాకుండా న్యాయశాఖ మంత్రులు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. సరే, కొన్ని విషయాలలో బాబాసాహెబ్ కు కాంగ్రెస్ కు కొన్ని విభేదాలు ఉండొచ్చు కాక, బట్ ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తేనే ఆయన ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అయ్యాడు, రాజ్యాంగ నిర్మాణ కమిటీకి చైర్మన్ అయ్యాడు. బ్రిటిష్ వాళ్ళు చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప ఈ దేశంలో 2 డబుల్ డాక్టరేట్ డిగ్రీలు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా విశ్వవిద్యాలయం. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లండన్ లో ఉంటుంది, కొలంబియా విశ్వవిద్యాలయం అమెరికాలో ఉంటుంది. ఈ రెండింటిలో డబుల్ డాక్టరేట్ డిగ్రీలు సాధించిన చరిత్ర ఉంది మన తాతది, మన వారసుది బాబాసాహెబ్ అంబేద్కర్ని. ఒకసారి చెప్పట్టుకుంటాడు బాబాసాహెబ్. ఆయన చదువుకున్న ఆ యూనివర్సిటీలలో చదువు చెప్పించలేదు, ఆయన చదువుకున్న ఆ విశ్వవిద్యాలయంలో చదువు చెప్పించారు. ఆయన లాగే కనబడతారు కొంచెం. అవునా? అంటే నేను నా జీవితం మీకు చెప్పాలి ఒక 2 నిమిషాలు. ఎందుకంటే మన జాతులు ఎట్లా పైకి ఎదుగుతాయి, మన జాతులు ఎట్లా పైకి ఎదగాలి, ఎందుకు పైకి ఎదగాలి, ఎందుకు ఒక అధికార పార్టీని, ఒక అధికారాన్ని మనం సాధించుకోవాలి, ఎందుకు అధికారాన్ని అనుభవించాలి, ఎట్లా అధికారాన్ని అనుభవించాలి, ఎట్లా హక్కులు సాధించుకోవాలి, మనం ఇవన్నీ మనకు తెలియకపోతే, మన మానవీయ స్ఫూర్తి తీసుకోకపోతే మనం ముందుకు పోలేము. అందుకే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్న విశ్వవిద్యాలయం కాకుండా ఆక్స్ఫర్డ్ ఇట్లాంటి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు, ప్రపంచంలో టాప్ యూనివర్సిటీలలో కూడా పోయి చదువు చెప్పించారు. ఎట్లా సాధ్యమైంది? ఒక అంటరాని వాళ్ళలో అంటరాని వాడిగా ఉన్నాను. మా ఊళ్ళో మాదిరిలో ఉంటా, నేను నిలబడి కాదు, ఇవాళ ఆదివాసి కాదు, నేను ఒక మాదిరి కులంలో, ఒక అంటరాని కులంలో ఉండి ఇల్లు గజం జాగ కూడా లేదు నాకు. మా యొక్క గజం జాగలేదు. మా నాయన
ఎప్పుడు చచ్చిపోయాడంటే నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు చచ్చిపోయాడు. 2 అక్కలు, ఒక చెల్లె, ఒక తమ్ముడు, చిన్న పిల్లలు అంతా తాగి మా నాయన చచ్చిపోయాడు. ఇవాళ మొత్తం మన సమాజం అంతా తాగకే కదా, మొగోళ్ళంతా. అవునా కదా? ఎక్కువ శాతం చచ్చిపోతున్నది మన జాబులలో తాగి మన ఆయన కూడా అంటే చచ్చిపోయాడు తాగి అన్నం తినకుండా తాగి మా అయ్య చచ్చిపోయాడు, మా నాయన చచ్చిపోయాడు. మా అమ్మకు చదువులేదు, మా నాయనకు చదువులేదు. మా అమ్మ రూపాయి పాల కూలి నుండి 10 రూపాయల కూలి వరకు చేసింది. నాకు తెలిసి రూపాయి పాల కూలి నుండి 10 రూపాయల కూలి వరకు చేసింది. మరి ఆ రూపాయి పాల కూలితోని, ఆ 10 రూపాయల కూలితోని మొత్తం కుటుంబం అంతా బతకాలి. మేమంతా చిన్నపిల్లలు. అత్యంత పేదరికంలో ఉండి వచ్చిన నేను ఇంటింటికి అడకని బతిలోని ఎక్కడికి పోయినా నేను అమెరికా, యూరోప్, ప్రపంచ దేశాల్లో సదస్సులకు వెళ్ళాను. నేను మామూలుగా కాదు, అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి నిర్వహించిన దర్బాన్ సదస్సుకి వెళ్ళాను. అమెరికాలో అంతర్జాతీయ సదస్సులకు వెళ్ళాను. ఇట్లా అనేక అవకాశాలు నాకు వచ్చాయి చిన్న వయసులో. నేను ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అతి చిన్న వయసులో డీన్ అయ్యాను. బ్రాహ్మణుడు కూడా, రెడ్డి కూడా నా వయసులో రాలే. నేను అయ్యాను లా డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్? ఈ రాజ్యాంగాన్ని రాసిన డిపార్ట్మెంట్ డీన్. అంటే మీ వైస్ ఛాన్సలర్ కంటే పెద్ద పోస్ట్ అకాడమిక్స్, అంత పెద్ద పోస్ట్ చిన్న వయసులో సాధించగలరు. ఎవరి వాళ్ళు ఇవన్నీ సాధ్యమైనవి? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా మనందరం ఇక్కడ కూర్చొని తెల్లబట్ట వేసుకొని, ఇవాళ నేను సూటు కోటు వేసుకొని, తమ్ముడు ఇలా ప్రొఫెసర్ వచ్చిందంటే కదా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే అందుకు కారణం. ఇలా తెలంగాణ ట్రైబల్ కార్పొరేషన్ కు చైర్మన్ ఏంటంటే మొదట ఈ రాజ్యాంగం కారణం అయితే, రెండవది కాంగ్రెస్ కారణం. అవునా కదా? సో కాబట్టి ముందు రాజ్యాంగం చెప్పడం, తర్వాత కాంగ్రెస్ కార్పొరేషన్ చైర్మన్ కాకపోతే మిమ్మల్ని ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చినట్టే కదా మనం. అవునా కదా? సో కాబట్టి బెల్లన్న నాకు చాలా మిత్రుడు, గొప్ప మిత్రుడు. ఎంత మిత్రుడు అంటే, నేను బెల్లన్న తెలంగాణ ఉద్యమ కాలంలో సీనియర్ అన్న తెలంగాణ ఉద్యమాన్ని నడిపినవాడు, మన వర్గాల గురించి ఎన్నో పోరాటాలు చేసినాడు. ఇలా లంబాడి, ఆదివాసీ, దళితుల సమస్యల గురించి నిరంతరం పోరాడిన ఒక పోరాట యోధుడు బెల్లన్న. అందుకే ఆయన పిలిచి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ నేను జైలు కాలేదు. బట్ నేను కాంగ్రెస్ పార్టీ అభిమాని. ఎట్లా అభిమానం అంటే, మా అవ్వ చదువురాదు కానీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తుంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఓటేస్తుంది. ఎందుకు వేస్తుంది తెలుసా? మాకు ఇల్లిచ్చింది ఇందిరమ్మ, మాకు ఇల్లిచ్చింది ఇందిరమ్మ, మాకు ఇలా కరెంట్ ఇచ్చింది ఇందిరమ్మ. నేను చదువుకోవడానికి కారణమైంది ఇందిరమ్మ. కాబట్టి మా అమ్మ ఎవరికి ఇస్తుంది? ఇప్పటికి 85 ఏళ్ళు ఆమెకు, ఇప్పటికి కూడా మా జీవితాలు కాపాడింది ఇందిరమ్మ, మాకు అస్తిత్వాన్ని ఇచ్చింది ఇందిరమ్మ. ఈ రాజ్యాంగాన్ని కూడా అస్తిత్వం ఇచ్చింది తర్వాత ఇందిరమ్మ. అంతకంటే ముందు వాళ్ళ తాత నెహ్రూ అయితే, తర్వాత ఎవరిచ్చారు? దీంట్లో సామ్యవాదము, ఇంకా మన రాజ్యాంగం చదివినా సెక్యులరిజం అండ్ సామ్యవాదం 2 పదాలు వస్తాయి. సెక్యులరిజం, సామ్యవాదం అనే 2 పదాలు. అవి ఎట్లా వచ్చాయో కూడా చెప్తాను, అవి ఎందుకు వచ్చాయో కూడా చెప్తా. ఈ 2 పదాలు చర్చింది ఎవరు? శ్రీమతి ఇందిరాగాంధీ, ఏ డైనామిక్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఒక ఆడవాళ్ళు, ఒక ఆడ స్త్రీ, ఆడవాళ్ళు వంటింటికే పరిమితం కావాలన్నప్పుడు ఈ దేశానికి పరిపాలకురాలు, మొదటి దేశ మహిళా ప్రధానమంత్రిగా చరిత్రలో నిలబడేదంటే ఎవరు? శ్రీమతి ఇందిరాగాంధీ. వెరీ డైనామిక్ లేడీ. భర్త చచ్చిపోతే ఇంటికే పరిమితం కావాలి, భర్త విడవకైతే ఇంట్లోనే ఉండాలి. ఒక ఆడనే బయటికి రావద్దు. అవునా కదా? ముఖం చూడద్దు, సమాజం ముఖం చూడద్దు, పురుషు ముఖం అసలే చూడద్దు. అట్లాంటిది భర్త లేకపోయినా ఆమె ఈ దేశాన్ని పరిపాలించింది. అప్పుడు ఏమని చెప్పింది ఆమె? ఈ భారత రాజ్యాంగం కారణంగా, ఈ భారత రాజ్యాంగం కారణంగానే నేను ఈ దేశానికి మహిళా ప్రధానమంత్రి అయ్యాను. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ధన్యవాదాలు
స్త్రీ బయటికి రాదు. ఒక స్త్రీ భర్త చచ్చిపోతే అసలే బయట ఉండనే ఉండదు. భర్త విడాకులైతే బయట తిరగదు. కానీ ఈ దేశానికి ప్రధానమంత్రి స్థాయి ఇచ్చింది ఈ భారత రాజ్యాంగము. అది రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ కు ధన్యవాదాలు చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా చెప్పింది శ్రీమతి ఇందిరాగాంధీ కూడా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ఇంట్లో జీపులే ఊడాలి, పిల్లల్నే కనాలి. ఆ స్థితి నుండి వాళ్ళ ఈ దేశానికి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని రాయడానికి కూడా, అందులో అద్భుతమైన విషయాలు చెప్పడానికి కూడా ఇవాళ అవకాశం కల్పించబడ్డది ఈ భారత రాజ్యాంగం. అందుకే విశ్వాల భారత రాజ్యాంగాన్ని పుట్టి గ్రంథంలో మాత్రమే చూస్తే వీళ్ళు అదొక విప్లవాలకు దారితీసే ఒక రెవల్యూషనరీ డాక్యుమెంట్గా చూడాలి. మీ మత గ్రంథము మీ ఇంటికే పరిమితం కావచ్చు, అని ఈ దేశానికి, ఈ రాజ్యానికి, మొత్తం భారతదేశంలో 145 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. ఇవాళ వినోదపరంగా మీరు అంతా వచ్చారంటే కారణం భారత రాజ్యాంగం. దీన్నే మార్చాలనుకుంటున్నాడు నరేంద్ర మోడీ. ఈ స్వేచ్ఛనే లేకుండా చేయాలనుకుంటున్న నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇవాళ దీన్ని కంప్లీట్ గా రద్దు చేయాలని చూస్తుంది. మన సిద్ధమైనా మన మనుషులుగా చూడడానికి సిద్ధమైనమా? మన మానవ హక్కులు వదలడానికి సిద్ధమైనమా? మనకు చదువుకునే హక్కు సుఖం చేద్దామంటే సిద్ధమైనమా? కాబట్టి ఇవాళ మనం చేయాల్సింది ఏంటి? ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామా వద్దా? మీరు వచ్చింది కూడా ఈ రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా వచ్చారు. రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు? నిరంతరం ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని చెప్పి మొత్తం భారత్ జోడో యాత్రలో ఆయన ఢిల్లీ నుండి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరుగుతూ ఈ భారత రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చాలంటే ఊరుకోం. స్వేచ్ఛ, సమానత్వము, స్వాతంత్రము, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ప్రజలందరికీ, భారత ప్రజలందరికీ అందిస్తున్న ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రథమ కర్తవ్యం అని చెప్పి చెబుతున్నారు. ఎవరు? మనం మద్దతు ఇద్దామా వద్దా? ఆయన వెంట నడుద్దామా వద్దా? అందుకే భారత జోడో యాత్రలో నేను కూడా ఆయనతో నడిచాను. ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, ఈ రాజ్యాంగ విలువల్ని కాపాడడం కోసం, ఈ రాజ్యాంగము చరిత్ర 300 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ రాజ్యాంగం గురించి చెప్పాలండి. 300 ఏళ్ల చరిత్ర, లక్షలాది మంది ప్రజలు ఈ రాజ్యాంగం కోసం చనిపోయారు, ఈ రాజ్యాంగ రచన కోసం చనిపోయారు. ఇవాళ అంటరాని వాళ్ళుగా, ముట్టరాని వాళ్ళుగా అనేక రకాల అవమానాలు ఎదుర్కొంటున్న దళితులు కానీ, ఆదివాసులు కానీ, ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు కానీ, లక్షలాది మంది ప్రజలు అనేక అత్యాచారాలకు, అన్యాయాలకు గురై చనిపోతే ఇవాళ కాపాడింది ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగం రచన తర్వాతనే మన ప్రాణాలకు విలువ ఉంది. మనుషులుగా మనం చూడబడిన మనుషులుగా మనం ఈ భారత సమాజం మీద నిలబడి బతకగలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ భారత రాజ్యాంగం. కాబట్టి మిత్రులారా, ఈ భారత రాజ్యాంగ చరిత్రను మనం తెలుసుకునే ముందు ఒకసారి మంచిది చెప్తాం. భారత రాజ్యాంగము కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒకవైపు స్వతంత్రోద్యమం చాలా తీవ్రంగా కొనసాగుతుంది దేశంలో. స్వతంత్రోద్యమం తీవ్రంగా కొనసాగుతూ మరోవైపు మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వతంత్ర ఫలాలు ఎవరికి పోవాలి? ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో భూమి ఎవరికి కావాలి? ఈ రాజ్యం ఎవరికి కావాలి? ఈ ఉద్యోగాలు ఎవరికి కావాలి? వస్తే కేవలం ప్రయోజనం ఏంటి? ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు ప్రజలు ఎట్లా పరిపాలనగా ఉండాలి, ప్రజలు ఎట్లా పరిపాలించాలి, ఈ భూమిని ఎట్లా కాపాడుకోవాలి, ఈ సంపదను ఎట్లా కాపాడుకోవాలి, ఈ సోమశిల ప్రాజెక్టుల చుట్టూ మొత్తం సంపద, ఖనిజ సంపద, లక్షలాది కోట్ల విలువ చేసే ఖనిజ సంపద అంతా కూడా ఆదివాసులు మాత్రమే పరిరక్షిస్తున్నారు. దీన్ని మొత్తం యావత్ ఈ దేశంలో ఉన్న సంపదంతా ఎవరు పరిరక్షిస్తున్నారు? ఏ బ్రాహ్మణులు, రెడ్లు, వెలవలు, కమ్మలు కాదు, వాళ్ళు దోచేస్తున్నారు. కానీ కాపాడుతున్నది ఎవరు? ఆదివాసులు కాపాడుతున్నారు. ఈ సంపదను, ఈ దేశాన్ని కాపాడుతున్నది ఆదివాసులు, దోస్తులు కాదు. ఈ దేశాన్ని, ఈ ప్రకృతిని, ఈ పంచభూతాలను కాపాడుతున్నది ఎవరు? ఆదివాసులు. ఈ భూమి పుత్రులు. ఈ భూమి, ఈ భారత భూమి ఎవరికి రుణపడి ఉండాలి? ఈ సంపదను, ఈ ప్రకృతిని, ఈ వ్యవస్థలందరినీ కాపాడుతున్న ఆదివాసులకు అన్ని వర్గాలు చేయాలి.
వాళ్ళు ఈ దేశ ద్రోహులు. కానీ మనల్ని ఈ దేశ ద్రోహులు అంటున్నారు. ఈ ఆదివాసులు భూమిని కాపాడుతున్న వాళ్ళు, సంపదను కాపాడుతున్న వాళ్ళని దేశ ద్రోహంగా ముద్రవేస్తున్నారు. ఇలా రకరకాల పేరుతో, కకాల పేరుతో కావచ్చు, ఇంకో దాంతో పేరుతో కావచ్చు, ఇవాళ పోలీస్ యాక్షన్ పేరుతో కావచ్చు, అటవీలో ఉన్న ఆదివాసులు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం కొట్లాడితే కూడా ఇవాళ ఉగ్రవాదులుగా ముద్రవేసి కాల్ చేస్తున్న పరిస్థితి ఈ భారతదేశం. అట్లాంటి ఆదివాసులే ఈ దేశ కనీస సంపద ఈ వనరులు, ఈ నీటి వనరుల కోసం, ఈ నీరు వనరులంతా ఎట్లా కాపాడబడుతున్నాయంటే ఈ ప్రకృతి వల్ల, ఈ చెట్ల వల్ల. ఈ ప్రకృతి లేకపోతే, ఈ చెట్లే లేకపోతే ఈ నీరు ఒక చుక్క లేక ఉండదు. ఈ ప్రకృతిని, ఈ సంపదను కాపాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పి ఎవరు చెప్తున్నారు? ఇది మన ప్రతి పౌరుని యొక్క బాధ్యత అని కూడా చెప్తుంది. ఫండమెంటల్ రైట్స్ లో భాగంగా అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ లో భాగంగా చెప్తుంది ఈ ప్రకృతిని ప్రేమించడం. ఈ ప్రకృతిని ప్రేమించి ఆరాధనగా పూజించిన వాళ్ళే ఆదివాసి. ఈ ప్రకృతి దేవతలే ఆదివాసి దేవతలు. ఈ ప్రకృతి దేవులే ఆదివాసి. ఇంత గొప్ప జాతి ఇవాళ ఇంత అన్యాయం కూడవుతుంది, అణిచివేత కూడవుతుంది. కారణం ఎవరు? ఈ రాజ్యాంగ వ్యతిరేకులు. ఈ రాజ్యాంగ వ్యతిరేకులు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రాజ్యాంగం ద్వారా 5th షెడ్యూల్లో 6th షెడ్యూల్లో ఆదివాసీలకు హక్కులు ఉంటే, ముఖ్యంగా 5th షెడ్యూల్లో వస్తాం మనమంతా. మేఘాలయ, మిగతా ప్రాంతాలు, త్రిపుర, నాగాలాండ్, మణిపూర్ వాళ్ళు మాత్రమే 6th షెడ్యూల్లో ఉంటారు రాజ్యాంగం ప్రకారం. కానీ మనమంతా 5th షెడ్యూల్లో ఉంటాం. మనం 5th షెడ్యూల్లో ఉంటున్న ఈ ప్రజలని ఏమైనా నిర్ణయం తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలి? గ్రామ సభ తీసుకోవాలి. గ్రామ సభ ఆదివాసులు నిర్ణయం చేయాలి. ఇక్కడ ఉన్న సంపద, ఈ సమస్యగా చుట్టూ ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా, ఏమి కట్టాలన్నా ఎవరికి నిర్ణయం చేయాలి? ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్. ఈ గ్రామ సభ ఇది ఆదివాసీ ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఏరియాలో సకల హక్కు ఎవరున్నా ఆదివాసీలకు ఉండాలి. ఉన్నాయా? వాస్తవంగా లేవు. వాళ్ళంతా ఆదివాసీయేతరులు. అంతా ఇవాళ అగ్రవర్ణాలు కబ్జా చేసేసి మొత్తం మన సంపదను దోపిడీ చేస్తాం. కానీ రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈ సంపదను పరిరక్షించండి, ఈ కాపాడండి, ఈ సంపదను ప్రజలందరికీ పంచండి. ఈ మానవులందరూ సమానమే. మన కులము లేదు, మతము లేదు, భాగము లేదు, భాష లేదు. మన భారతీయులందరూ భారత రాజ్యాంగం అధికరణ 14 నుండి 18 వరకు రైట్ టు ఈక్వాలిటీ చెప్తుంది. ఏం చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ చెప్తుంది. సమానత్వం, అందరూ సమానమే. ఈ సంపద సమానంగా జనాభా పద్ధతిలో పంపిణీ చేయమని చెప్తుంది భారత రాజ్యాంగం. ఏం చెప్తుంది భారత రాజ్యాంగం? దోపిడీ చేయమని చెప్తుందా? ఒక కులాన్ని దోపిడీ చేయాలని చెప్తుందా? ఒక బ్రాహ్మణ వర్గమో, రెడ్డి వర్గమో, కమ్మ వర్గమో, కాపు వర్గమో లేదా అగ్రవర్ణాన్ని ఈ దోపిడీ చేసి వాళ్ళే అధికారం చేయమని చెప్తుందా రాజ్యాంగం? రాజ్యాంగం అందరూ ప్రజలందరూ సమానమే. ప్రజలందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. ప్రజలందరికీ రాజ్యంలో వాటా, ఈ సంపదలో వాటా, ఈ యొక్క ప్రకృతిలో వాటా, పరిశ్రమలో వాటా, భూమిలో వాటా, ఈ యొక్క మొత్తం సకల సంపదలో వాటా ఉండాలని చెప్తుందా లేదా రాజ్యాంగం? మరి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా? మన ధర్మం వస్తే రాములు మాత్రమే చదువుకోవాలి. సంపద ఎవరు? క్షత్రియులు మాత్రమే సంపదగా ఉండాలి, రాజ్యం చేయాలి. చూతుడు ఏం చేయాలి? వీళ్ళ పాద సేవ చేయాలి. ఆదివాసులు ఏం చేయాలి? ఆదివాసులు దళితులు ఏం చేయాలి? ఊరవతలు ఉండాలి. మీరు అడవిలో ఉండాలి, మేము ఊరవతలు ఉండాలి. వీళ్ళకు బాధ్యతని చేయాలి. అయ్యా బాధ్యతని చేతులు కట్టుకోవాలి. నవ్వుతే అయ్యా అని చెప్పాలి. కానీ రాజ్యాంగం ఏం చెప్తాను? నువ్వు సమానమే, నేను సమానమే బిడ్డ, నీ పక్కన నేను కూర్చుంటా, నా మొగలి పక్కన నేను కూర్చుంటా అని చెప్పి ఆడిస్తుంది. సో అందుకే ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. సో ఈ రాజ్యాంగంలో స్టార్టింగ్ పాయింట్ ఏముంటుంది అంటే, మీరు సరే దీని యొక్క చరిత్ర చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అంబేద్కర్కి అది ఏ రకంగా అవమానాలు జరిగాయి అవన్నీ కూడా నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ కొన్ని మాత్రము ముఖ్యంగా స్టార్టింగ్ ఒకటే ఫస్ట్ పేజీలో ఉంటుంది భారత రాజ్యాంగ పీఠిక. భారత రాజ్యాంగ పీఠిక మీకు ఇది చెప్పేసరికి నేను
ఒక గంట పడుతుంది కాబట్టి ఈ చెప్పి ముగిస్తాను. ఇది మొత్తం చెప్పాలంటే అది మేము సంవత్సరాల కొద్ది చరిత్ర కాబట్టి చెప్పలేం, కానీ ఇది మాత్రం చెప్పి ముగిస్తాం. మొత్తం దీని యొక్క సారాంశం అంతా ఇందులోనే ఉంటుంది. భారత రాజ్యాంగం యొక్క సారాంశం అంతా ఈ పీఠికలో ఉంటుంది, ఈ ఫస్ట్ పేజీలోనే ఉంటుంది. సో మీరందరూ కూడా ఏం చేయాలంటే ఈ ఫస్ట్ పేజీ నేను చదువుతా ఉంటే పేజీ దయచేసి అర్థం చేసుకో, ఓకేనా? ఒకటే పేజీ మొత్తం కాదు, భయపడకండి. ఈ సారంతా మొత్తం చదువుతున్నాయి. భారతదేశమైన భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుటకు ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావము ప్రకటనను విశ్వాసము ధర్మము ఇట్లా ఇంకా 1 by 1 వస్తాం. ఒక లైన్ తర్వాత ఒక లైన్ వస్తాం. భారతదేశ ప్రజలమైన మేము, ఇంగ్లీష్లో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటారు. ఇంగ్లీష్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఈ భారతదేశంలో బ్రాహ్మణులు మాత్రమే ఆయన ఉందా? ఇక్కడ ఏమన్నా రెడ్ లైన్ ఉందా? ఇంకో కులమని ఉందా? ఇంకో మతమని ఉందా? ఏముంది? భారతదేశ ప్రజలమైన మేము అంటే మేములో అందరూ వస్తాం. ఎవరైనా తెలియకపోడు, ఎవరైనా నేను గోపాలను ఉన్నానుకో ఈ దేశంలో ఈ భూమి మీద నువ్వు ఎట్లా ఎక్కువ మేము ఎట్లా తక్కువ బిడ్డ, నాకు 2 కళ్ళే ఉన్నాయి, నీకు 2 కళ్ళే ఉన్నాయి, నాకు 2 చేతులు ఉన్నాయి, నీకు 2 చేతులే, నీకు నాకు 2 కాళ్ళు, నీకు 2 కళ్ళే ఉన్నాయి. నన్ను వస్తే రక్తమే వస్తుంది, నిన్ను వస్తే రక్తమే వస్తుంది. బిడ్డ నువ్వు ఎట్లా ఎక్కువ, నేను ఎట్లా తక్కువ, నువ్వు ఎట్లా ఎక్కువ. మా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి ఈ ప్రపంచ మేధావి అంతకంటే ఎక్కువ రాను, అంతకంటే ఎక్కువ నువ్వు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరము సమానమే. అందుకే భారతదేశంలో we the people of India. కానీ మనం ఎక్కడ ఉన్నాం? వీరు ఉన్నామా? లేదు. మనము కాపాడాలి, మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఈ భారత భూభాగంలో ప్రజలందరూ సమానమైనప్పుడు మేము ఎక్కడ ఉన్నాము? ఈ భూమిలో, ఈ భూమి ఎవరి చేతిలో ఉంది? ఈ సమస్యల చుట్టుపక్కల భూమి అంతా ఎవరి చేతిలో ఉంది? ఈ సంపద, ఈ పరిశ్రమలు ఎవరి చేతిలో ఉన్నాయి? మా చేతిలో ఎందుకు లేవు? ఆదివాసులు ఈ సంపద కాపాడిన మా భక్తులు ఈ సంపదలో వాటా ఎందుకు రాలేదు? ఎక్కడ ఉన్నాం మేము అనే దాంట్లో ఇది ప్రశ్నించాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నువ్వు కాంగ్రెస్ వాదాన్ని ప్రశ్నించాలి. కాంగ్రెస్ వాదం అంటే ఏంది? ఇంతకుముందు పిల్లలు కాంగ్రెస్ వాదం అంటే ఏంది? ఈ భారత రాజ్యాంగమే కాంగ్రెస్ వాదం. కాంగ్రెస్ వాదం అంటే ఏంది? ఈ భారత రాజ్యాంగం సిద్ధాంతమే, ఈ సమానత సిద్ధాంతమే కాంగ్రెస్ వాదం. మేమందరూ సమానం చెప్పడమే కాంగ్రెస్ వాదం. అదే కాంగ్రెస్ సిద్ధాంతం. మనుషులంతా పుట్టిన వాళ్ళంతా సమానమే, సమానంగా జీవించాలని చెప్పడమే కాంగ్రెస్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని కాపాడడం కోసమే ఈ పార్టీలో మేము పనిచేస్తున్నాం. మమ్మల్ని తక్కువ ఎట్లా పెట్టారు? కాంగ్రెస్ లో నిలబోయింది ఒకటవా? ఈ రాజ్యాంగం చెప్పిన అక్కడే ఈ రాజ్యాంగం ఎట్లా చెప్తే మేము అట్లా ఫాలో. నువ్వు మతధర్మం ప్రకారం ఫాలో అయితే నువ్వు పో, వేరే ప్రకారం పో, అదే బీజేపీలో పో. నువ్వు కులమే గొప్పనుకుంటే బీజేపీలో పో, నీ మతమే గొప్పనుకుంటే బీజేపీలో పడతా. కాంగ్రెస్ లో ఉన్నారని మాత్రం ఏమన్నా అందరూ సమానమే అని చెప్తేనే ఉండాలి నువ్వు. ఎందుకంటే మా రాహుల్ గాంధీ దీన్ని కాపాడుతాడు. మా రాహుల్ గాంధీ కాపాడుతాడు లేదా? కాబట్టి భారత పౌరులమైన మేము ఏం చేయాలంటే ఏం చేయాలంటే ఇంకొక లైన్లో ఈ దేశంలో సర్వసత్తాక దేశం. ఈ దేశము ఎవరికి లొంగని దేశం, ఏ విదేశీకి లొంగని దేశంగా. ఒకప్పుడు స్వతంత్రం వచ్చి రాకముందు మనము బ్రిటిషర్లు పరిపాలించారు, ముస్లింలు పరిపాలించారు, ఎవరెవరో పరిపాలించారు. కానీ ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది సర్వసత్తాక దేశం. మేము ఎవరికి లొంగు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని రాస్తున్నది మేము, మా ప్రజలందరూ రాస్తున్నాం. 145 కోట్ల ప్రజలను రాస్తున్నాం. నిన్ను ప్రధానమంత్రి చేసినాం, నిన్ను ముఖ్యమంత్రి చేసినాం, నిన్ను ఐఏఎస్ చేసినాం, నిన్ను ప్రొఫెసర్ చేసినాం, నిన్ను డాక్టర్ చేసినాం. కానీ మనమంతా సమానమే. అందుకే ఈ దేశంలో సర్వసత్తాక సార్వభౌమాధికారం అంటే ప్రధానమంత్రికి ఎంతైతే అధికారం ఉంటుందో ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా అంతే అధికారం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ ప్రకారంగా ఆయన దేశ ప్రధాని కావచ్చు. ఈ దేశంలో నువ్వు అంటే ఓటేయకపోతే ఆయన ప్రధానమంత్రి అవుతారా? నువ్వు ఓటేయకపోతే ఆయన ముఖ్యమంత్రి అవుతారా? నువ్వు ఓటేయకపోతే ఆయన ఎమ్మెల్యే అవుతారా?
మనందరి ఓట్లతో నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఈ దేశంలో ఉన్న సార్వసత్తాక సార్వభౌమాధికారాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉన్నారు. ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక గవర్నర్, లేకపోతే ఒక నాయకుడు, ఎమ్మెల్యే, ఎంపీ కాదు. ఈ ప్రజలందరికీ ఈ దేశంలో సర్వ అధికారాలు ఉన్నాయి. అట్లాగే ఈ దేశంలో ఏమి కాపాడాలి? సామ్యవాదాన్ని కాపాడాలి. సామ్యవాదం అంటే అర్థమైంది. సామ్యవాదం అంటే అర్థమైందమ్మా అక్క రవి? సామ్యవాదం అంటే అర్థమైంది. సామ్యవాదం అంటే ధనికుడు పేదవాడు ఉండద్దు, అందరం సమానంగా ఉండాలి. నువ్వు లక్షల కోట్ల ఐదు వస్తుంది, నీకు మాకు తిండి మాకు భూమి ఇప్పుడు మేము ఎందుకు పేదలుగా ఉంటున్నాం? నువ్వు ఎందుకు లక్షల కోట్లు దొరికేస్తున్నావు? నువ్వు నేను అంటే దోపిడీ చేస్తున్నావు కాబట్టి, ఈ దేశ సంపదను లూటీ చేస్తున్నావు కాబట్టి నువ్వు డబ్బులు వేస్తున్నావు, డబ్బులు ఎన్నో. కాబట్టి సామ్యవాదం అంటే ఆర్థికంగా మనమంతా సమానంగా ఉండాలి. సామాజిక సమానత ఒక్కరే కాదు, ఆర్థికంగా కూడా సమానంగా ఉండాలి. సంపద కొంతమంది చేతులు ఉండడం కాదు, అందరి చేతులకి సంపద పంపిణీ జరగాలి. ఈ పదాన్ని ఎవరు పెట్టారు? ఈ పదాన్ని పెట్టింది అంబేద్కర్ కాదు, శ్రీమతి ఇందిరా గాంధీ గారు. ఇందిరా గాంధీ గారు 1976లో ఈ దేశంలో సామ్యవాదం, సోషలిస్ట్ అనే పదాన్ని భారత రాజ్యాంగంలో చేర్చింది. భారత రాజ్యాంగంలో 42వ అధికరణ సవరణ అమెండ్మెంట్ యాక్ట్, 42వ అమెండ్మెంట్ యాక్ట్ లో ఆమె సామ్యవాదం అనే పదం చేర్చింది. ఎందుకు చేర్చింది చెప్పండి? ఎందుకు చేర్చిందంటే ఈ దేశంలో సంపద కొంతమంది చేతుల్లో ఉన్నది. భూస్వాములు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేలు అవుతున్నారు. 100 కోట్లు పెట్టుకున్నాడు ఎమ్మెల్యే అవుతున్నాడు, 50 కోట్లు పెట్టుకున్నాడు ఎమ్మెల్యే అవుతున్నాడు, సర్పంచ్ అవుతున్నాడు, 50 లక్షలు పెట్టుకున్నాడు సర్పంచ్ అవుతున్నాడు. పేదోడు అయితే లేడు, పేదోడికి ఈ సంపద చేతికి వస్తలేదు. అందుకే ఆమె ఒక నినాదం ఇచ్చింది. ఏం నినాదం అది? గరీబీ హటావో. ఎంత గొప్ప నినాదం అది! ఎంత గొప్ప నినాదం అండి అది! గరీబీ హటావో. ఈ పేదరికం అనే శత్రువును ఈ దేశంలోకి వెళ్ళి తరిమేద్దామని ఎవరు? ఇందిరా గాంధీ. ఇందిరా గాంధీ అమ్మ కారణంగానే వినోద్ కుమార్ అనే వాడు ఇలా సొట్టు పొట్టు వేసుకోగలిగిండు. అంటే మాకు ఇల్లు వచ్చిందంటే కారణం ఇందిరా గాంధీ. మా ఇంట్లో కరెంట్ వచ్చిందంటే కారణం మా వాడలో మా వాళ్ళ యొక్క భూమి ఇనాం భూమి వచ్చిందంటే కారణం, మనకు స్వప్న నిధులు వచ్చిందంటే కారణం, మనకు రోడ్లు వేసిందంటే కారణం, మనకు స్కూల్స్ మన వాడలో కట్టినట్టే కారణం ఇందిరా గాంధీ ఈ సామ్యవాదం అనే పదాన్ని పెట్టింది. ఆ పదానికి నచ్చని ఎవరు? ఈ కాంగ్రెస్ లో ఉన్న భూస్వాములంతా కలిసి, ఈ భూస్వాములంతా కలిసి ఆ పదాన్ని తొలగించమని చెప్పి సుప్రీంకోర్టు పోయింది. ఆమె ఏం చేసింది? సామ్యవాదం ఒక పదమే పెట్టలే. ఈ దేశంలో బాగా భూమి ఎవరి దగ్గర ఉందో వాళ్ళంతా భూమి పంచండి చెప్పింది. పేదలకు భూమి పంచండి చెప్పింది. భూ సంస్కరణ తెచ్చింది ఎవరు? మొదటగా తెచ్చింది ఇందిరా గాంధీ. లక్షల ఎకరాల భూములను ఈ దేశంలో పంచింది. ఏ ప్రధానమంత్రి చేయలే. ఈ నరేంద్ర ఈ దగా నరేంద్ర అసలే చేయలేదు. ఎవరు చేశారు? పేద ప్రజలకు భూమి ఇచ్చిన చరిత్ర ఏమది? శ్రీమతి ఇందిరా. అందుకే మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పట్లేదని? ముఖ్యంగా దళితులు, పేదలు, ఆదివాసీలంతా కూడా మనము మన గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎవరిని? శ్రీమతి ఇందిరా గాంధీ. అందుకే మా అమ్మ 85 సంవత్సరాలు వచ్చినా కూడా ఆమె ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కొనేస్తుంది? మాకు ఇల్లు వచ్చిందండి, మేము ఇల్లు లేనోళ్ళం, గుడిసె గతి లేనోళ్ళం, గజం జాగలేనోళ్ళం, మేము మనుషులుగా ఒక చెట్టు కింద ఒక ఇంట్లో ఉన్నామంటే శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఇల్లు. సో అంతా వాళ్ళ మొత్తం పేద వాళ్ళ గుండెల్లో నిలబడింది ఎవరు? అంతేకాకుండా లౌకిక ప్రజాస్వామ్యం అనే పదాన్ని కూడా ఆమె చేర్చింది. లౌకిక అనే పదాన్ని కూడా ఆమె చేర్చింది. లౌకిక అంటే సెక్యులరిజం. ఇంగ్లీష్ లో సెక్యులరిజం అంటే ఏ మతంలో అధికారిక మతంగా ఉండడానికి లేదు, అన్ని మతాలు సమానమే. ఎన్ని మతాలు, హిందూ అయినా, ముస్లిం అయినా, పార్సీ అయినా, ఎవరైనా కానీ
ఈ దేశంలో ఏ మతమైనా స్వీకరించు, నువ్వు ఏ మతాన్ని ఏ దేవుని పూజించు, ఎల్లమ్మ మేలమ్మ పోచమ్మ ఎవరినైనా పూజించు, నీ ఇష్టం. చివరికి ఒక రాయి మొక్కు మీ ఇష్టం, అసలు మొక్కకు మీ ఇష్టం. అట్లా దాన్నే సెక్యులర్ లౌకిక వాదం. ఆ పదాన్ని కూడా తెచ్చిందో ఈ రాజ్యాంగంలో ఇందిరాగాంధీ. ఎందుకు తెచ్చింది? అప్పటికే 70 వరకే ఇవాళ ఈ ఆర్ఎస్ఎస్ ఈ బీజేపీ లాంటిది అప్పుడు జనసంఘ్ ఉండే. జనసంఘ్ అనే ఒక పార్టీ, ఒక సంఘము, హిందూ మహాసభ అనే ఒక సంఘము. ఈ దేశంలో హిందూగా ఉండాలి, హిందువులు అందరూ వెళ్ళిపోవాలి, ముస్లింలు పాకిస్తాన్ లో ఉండాలి, క్రైస్తవులు అమెరికా వెళ్ళిపోవాలి. ఎవరైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నారో ఏ మతతత్వవాదులు ఈ దేశంలో మతతత్వాన్ని రెచ్చగొట్టి దళితులను ముస్లింలను ఊచకోత కోశారో అది జరగడానికి వీలేదు. మతం పేరు మీద మారణ హోమం జరగడానికి వీలేదు. ఈ దేశంలో మత సమావేశం ఉండాలి. అందుకే ఈ దేశం సుఖంతో శాంతితో ఉండాలి, అన్ని మతాలు సమానంగా గౌరవించబడాలి అని చెప్పి ఆ పదాలు తెచ్చేవారు శ్రీమతి ఇందిరాగాంధీ. మరొకసారి చెప్పండి ఆమెకు. ఎందుకంటే ఇంత 76లోనే ఆమె ఎంత దురదృష్టంటే ఇప్పుడు పాపం బతుకుంటే ఎక్కడ పరిస్థితి. అసలు ఆర్ఎస్ఎస్ బీజేపీ అడ్రస్ లేకుండా చేసేది. కానీ ఇవాళ మొత్తం ఈ దేశంలో మూడోసారి ఈ మతతత్వాన్ని రెచ్చగొడుతూ మతం పేరుతో మారణ హోమాన్ని సృష్టిస్తూ ఇవాళ ఈ దేశంలో అశాంతిని తగ్గిస్తున్న ఒక పార్టీ, ఒక సిద్ధాంతం ఈ దేశాన్ని అతలాకుతం చేయబోతున్నది. మణిపూర్లో మారణ హోమాన్ని మతం పేరుతో మణిపూర్లో మారణ హోమాన్ని సృష్టించింది ఎవరు? ఈ దేశంలో అడుగుతున్న మతం మంటలు రగిస్తున్నది ఎవరు? ఈ ఆర్ఎస్ఎస్, ఈ బీజేపీ. సో దాన్ని పసిగట్టి ఇప్పుడు పసిగట్టి 76లోనే పసిగట్టి అట్లాంటి జరగడానికి వీలేదని చెప్పి లౌకిక పదాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో అన్ని మతాలను సమానంగా గౌరవించిన తల్లి ఎవరన్నా ఉన్నారంటే శ్రీమతి ఇందిరాగాంధీ. వెరీ డైనామిక్ లేడీ. నా దృష్టిలో ఈ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే 100 రెట్లు శక్తివంతమైన ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే ఆమె శ్రీమతి ఇందిరాగాంధీ మాత్రమే. ఎందుకు అంటున్నాయి మాట అంటే ఇవాళ భూ సంస్కరణ తీసుకొచ్చి పేదలకు భూములు వచ్చింది, అందులో ఆడవాళ్ళ పేరు భూములు వచ్చింది. ఎంత గొప్ప పని. అప్పటి భూస్వాములు అప్పుడు ఎప్పుడే అంటే నేను పుట్టిన కొత్తలోనే ఆమె లక్షల ఎకరాల భూములు వచ్చి ఆ భూములు కూడా ఆడవాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయించింది, పట్టాలు చేయించింది. ఎంతో గొప్ప పని చేసింది చెప్పండి. అంటే ఎవరు చేశారు ఆ పని? మా అమ్మకు మొట్టమొదటిసారిగా బ్యాంకు పాస్బుక్ అంటే తెలియదు, బ్యాంక్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలో తెలియదు. మొదటిసారిగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి మాకు ఇంత భూమి ఇచ్చింది ఎవరు? శ్రీమతి ఇందిరాగాంధీ. అంత గొప్ప పని చేసిన ఇందిరాగాంధీ చిన్న పని చేసిన దేశమంతా లక్షలాది ఎకరాలు పెంచింది. మాలాంటి పేదలు ఆదుకున్న తల్లి, మనలాంటి కుటుంబాలను ఆదుకున్న తల్లి. మరి ఆమె ఆదుకోవాలా లేదా? ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలా లేదా? ఆమె మనల్ని ఆదుకోవాలా లేదా? ఖచ్చితంగా ఆదుకోవాలి. ఖచ్చితంగా వెంబడి ఉండాలి. ఈ మత దుష్ట శక్తులను ఎదిరించడానికి మన మతం కూడా ఈ భారత రాజ్యాంగాన్ని చేయబట్టుకొని ఈ దేశంలో మనం బీజేపీ ఓటేయడానికి వీలేదు. ఖచ్చితంగా ఏ పార్టీ తీసుకురావాలి? ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ మాత్రమే తీసుకురావాలి. అదే కాంగ్రెస్ పార్టీ. సో అందుకే మిత్రులారా, ఇవాళ ఈ లౌకిక పదాన్ని చేర్చిన మహాతల్లి ఇవాళ ఏం చేసిందంటే ఆమె మగవాళ్ళ ప్రకటన ఈ దేశంలో ఉంటే గర్వాలని చెప్పి ఆమె ఎమర్జెన్సీని ప్రకటించింది. ఎమర్జెన్సీ పెట్టింది ఆమె. చాలా మంది అంటారు ఎమర్జెన్సీ చీకటి రోజులు కాదని. మా పేదలకు వెలుగు రోజులు, మా పేదల జీవితాలను మార్చడానికి వెలుగు రోజులు ఈ ఎమర్జెన్సీ రోజులు. నేనైతే సమర్థిస్తున్న ఎమర్జెన్సీ, నేనైతే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని సమర్థిస్తున్న ఒక ప్రొఫెసర్ అయింది, ఒక రాజ్యాంగ ప్రొఫెసర్ అయింది. ఆమె ఎమర్జెన్సీ ఎందుకు సమర్థిస్తున్నా అంటే ఆమె ఎందుకు వచ్చింది
ఎమర్జెన్సీ అంటే మగవాళ్ళు ఏ భూస్వాములు అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళు పేదలకు భూములు పంచనీయాలి, వాళ్ళు పేదలకు భూములు పంచనీయాలి. కేసు వేశారు సుప్రీంకోర్టు. ఏం చేసింది, నా కొడుకులారా మీరు ఇంత పని చేస్తారని చెప్పి మీరు ఎప్పుడు కూడా రోడ్ల లేదు మేము అందరినీ చేస్తారని చెప్పేసి ఎమర్జెన్సీ ప్రకటించి వాళ్ళ సొంత కాంగ్రెస్ సంస్థలోనే జైలు వేసిన చరిత్ర ఎవరిది? అందుకే ఇందిరాగాంధీ ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అంటే ఏదనుకుంటున్నారు? ఇందిరమ్మ రాజ్యం అంటే ఉట్టి ఆశ్రమేష కాదు, ఉట్టి మాటలు కాదు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదవాడిని కడుపుకొని ఇవ్వడం, పేదవాడికి భూమి ఇవ్వడం, పేదవాడికి ఇల్లు ఇవ్వడం, పేదవాడికి డబ్బులు సంపద పంచడం, పేదవాడిని ఆదుకోవడం ఇందిరమ్మ రాజ్యం. మరి ఇందిరమ్మ రాజ్యం స్థానికులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అండ్ మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి. కాబట్టి ఇవాళ ఈ రాజ్యాంగాన్ని రక్షించే వాళ్ళకి ఎవరైనా సరే మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఎవరైనా నేను కాంగ్రెస్ పార్టీ సభ్యుని కాదు, అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మనం సపోర్ట్ చేయాలి? మన హక్కుల కోసం, మన హక్కుల కోసం, ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసం మనం కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలి. ఇక మిగతా విషయానికి వస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. ఒకే ఎన్నిక, ఒకే దేశము, ఒకే నీళ్లు, ఒకే ప్లాట్ అని ఇట్లా రకరకాల పరీక్షలు ఒకటే పెడతాడు ఆయన. చివరికి ఆయన ఏమంటాడు, ఒకే నాయకుడు నేనే ఉండాలి, ఒకే పార్టీ ఉండాలి. ఇది అన్యాయమే కదా? ఇది దుర్మార్గమే కదా? అరే ఏ జాతులకైతే మీరు చదువుకునే హక్కు కల్పించలేదో, ఏ బడుగు బలహీన వర్గాలకైతే మీరు మమ్మల్ని రాష్ట్రీయ చేశారో, ఎవరైతే అక్షరముగా చదువుకోవాలని చెప్పారో, ఏ మహిళ అయితే ఇల్లు చూడదు ఇంట్లో వంటలకే పరిమితమై చెప్పిందో ఆ మనవాదాన్ని తిరిగి తీసుకొచ్చి ఈ రాజ్యాంగాన్ని నాశనం చేస్తాంటే ఊరుకోవడానికి మేము అమ్మన్నా ఇంకా 70 ఏళ్ల క్రితమో 75 ఏళ్ల క్రితమో ఈ రాజ్యాంగాన్ని తెలిసిన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఈ రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని మట్టి కలిపారు. మట్టి కలిపారు. అడ్రస్ లేకుండా చేయాలి. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేయాల్సింది ఏ పార్టీ? ముఖ్యంగా బీజేపీ. దానికి సపోర్ట్ చేస్తున్నది బీఆర్ఎస్, దానికి సపోర్ట్ చేస్తుంది ఇంటర్నల్ గా. ఇప్పుడు చూడండి, ఎలక్షన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది బీఆర్ఎస్. ఎందుకు బీజేపీ గెలిపించడానికి మాత్రమే చేస్తలేదు, ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తుంది ఆ పార్టీ. కాబట్టి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు, రెండు ఒకటే, వేరు కాదు. కాబట్టి ఇవాళ ఏ రాజ్యాంగాన్ని మారుస్తాన్న కేసీఆర్ రాజ్యాంగం మారుస్తాను, ఏ రాజ్యాంగాన్ని మారుస్తాన్న కేసీఆర్, ఏ రాజ్యాంగాన్ని మొత్తం మేము కొత్త రాజ్యాంగం రాస్తామని చెప్పించిన ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ నుండి మనల్ని రాజ్యాంగాన్ని రక్షించుకోవాలా వద్దా, కాపాడుకోవాలా వద్దా? కాబట్టి ఇట్లా ఈ రాజ్యాంగంలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. చెప్తే గంటల కొద్ది చెప్పగలను, రోజుల కొద్ది చెప్పగలను, కానీ అవన్నీ చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే చివరికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అంటే ఏంటి? ఈ లైన్ చెప్పి నేను చూస్తా. ఈ సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం అంటే ఏంటి? ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి? స్వేచ్ఛ, సమానత్వము, సోదరత్వం అంటే సోదర భావం అంటే ఏంటి? ఈ మూడు ముఖ్యమైన అంశాలు చెప్పి నేను చూపిస్తాను. ముఖ్యంగా ఇవాళ మనము సామాజిక అంటే సమాజం అంటే కులాల పరంగా ఉన్నాం, మనం మతాల పరంగా ఉన్నాం, కులాల పరంగా విభజించబడినాం, మతాల పరంగా విభజించి ఉన్నాం. మరి కులాల పరంగా, మతాల పరంగా విభజించి, ప్రాంతాల వారిగా, భాషల పరంగా విభజించిన మనం ఇవాళ సామాజిక న్యాయం జరగాలంటే ఏం చేయాలంటే ఇలా కులగణన చేయాలని చెప్పి మన నాయకుడు అంటున్నాడు, రాహుల్ గాంధీ గారు అంటున్నారు. ఎందుకు జరగాలంటున్నాడు? ఎవరి దగ్గర భూమి ఉంది, ఎవరి దగ్గర సంపద ఉంది, ఎవరి దగ్గర పరిశ్రమలు ఉన్నాయి, ఎవరి దగ్గర ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి, ఎవరి దగ్గర కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎవరి చేతిలో సినిమా ఇండస్ట్రీ ఉంది, ఎవరి చేతిలో మొత్తం అన్ని రంగాలు ఉన్నాయి, ఎవరి చేతిలో ఏం లేదు, ఏ పేద వర్గాల చేతిలో లేని ఏమి. ఇవన్నీ లెక్క తెలాలని ఏం చేయాలి?
సామాజిక న్యాయ ఎజెండాలో భాగంగా కుల గణనని సర్వే చేయమని చెప్పి ఎవరు చెప్పారు? ఒకసారి ఆయన చెప్పకూడదు. ఈ కులగణన ద్వారా మాత్రమే ఈ బాడీ శరీరంలో ఎట్లయితే ఎక్స్రే చేస్తే ఏ రోగమైతే తెలుస్తుందో, ఏ రోగమైతే మీ శరీరంలో ఏదైనా రోగం ఉంటే మనకి తెలుస్తుంది, ఎక్స్రే తీస్తే తెలుస్తుంది. అవునా కదా? అట్లనే ఈ దేశంలో పేదవాడేవాడు, డబ్బున వాడేవాడు, సంపన్నుడేవాడు, ఇవాడి దగ్గర ఏముంది, భూమి ఉందా, సంపద ఉందా, రాజకీయాలు ఎవడెవడో ఒక కుటుంబమే రాజకీయాలు చేస్తుందా, ఎవరు చేస్తున్నా విషయం ఏం చేయాలి? కులగణన చేయాలి. ఒక్క జనగణన చేస్తే సరిపోదు. ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది కాదు. అరే ఆ ఎస్సీలలో మాకేమైనా వచ్చిందో, మాదేమైంది, ఇతర 59లో ఏం జరిగింది? లంబాడీలలో ఎన్ని 33 జాతులు ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో 33 తెగలు ఉన్నాయి. ఆ 33 తెగలలో ఎవరు అభివృద్ధి పొందిండు? ఎమ్మెల్యే అయినోడే అయిందా, ఎంపీ అయినోడే అయిందా, బాగుపడ్డా మరి పేరు సంగతి. ఇవన్నీ ఎట్లా చదవాలంటే కులగణన, సామాజిక, ఆర్థిక, అట్లాగే కుటుంబ, అలాగే ఉద్యోగ, అన్ని రకాల అంశాలని ఆ సర్వే ద్వారా తీసుకురావడమే సామాజిక న్యాయం. ఆ సామాజిక న్యాయాన్ని కాపాడమే భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక కర్తవ్యం. భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక కర్తవ్యం. దట్ ఈస్ కాల్డ్ యాస్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం. ఇక ఆర్థిక న్యాయం అంటే ఏంటి? ఆర్థిక న్యాయం అంటే ఇవాళ సంపద కొంతమంది చేతుల్లోనే ఉంది. మానవాడి దగ్గర డబ్బు అంతా ఉంది, బంగారం అంతా ఉంది, కోమటోళ్ళ దగ్గర డబ్బు ఉన్నది, ఎల్మోల దగ్గర రాజ్యం ఉన్నది, డబ్బు ఉన్నది, రెడ్డోళ్ళ దగ్గర రాజ్యం ఉన్నది, డబ్బు ఉన్నది, భూములు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మరి మిగతా వర్గాలకు ఇవ్వాలా లేదా? పంచాలా లేదా? అంత ఎకరాల భూస్వామి ఉంటాడు, అస్సలు భూమి లేకుండా పేదలుగా ఉంటారు. ఇది ఎక్కడి ఆర్థిక న్యాయం? చెప్తా ఎట్లా ఇవ్వాలంటే రాజ్యము మన చేతిలో వచ్చినప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, అవునా కదా? ఎవరైనా రేవంత్ రెడ్డి బాధ్యత. ఈ భూములు పంచే బాధ్యత ఎవరి? ఈ డబ్బు పంచే బాధ్యత ఎవరి? ఈ ఆర్థిక న్యాయం చేయాల్సిన బాధ్యత ఎవరి? ఈ సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత ఎవరి? రాష్ట్రంలో రేవంత్ రెడ్డి. కులగణన కాదు, కులగణన ప్రకారం ఎవరికి ఎంత అన్యాయం జరిగిందో ఆ లెక్కల ప్రకారం న్యాయం చేయాల్సిన బాధ్యత ఎవరి? రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. అదే అంటున్నా. ఎస్టీ జనాభా తగ్గించారు, ఎస్సీ జనాభా తగ్గించారు, బీసీ జనాభా తగ్గించారు, వాళ్ళ ఓసీల జనాభా పెంచుకున్నారు. ఎందుకు పెంచుకున్నారు? ఇది కూడా అడగాలి. కాంగ్రెస్ పార్టీ అంటే కేవలము వాళ్ళకు మాత్రమే కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే అన్యాయం జరిగిన ప్రతి వాడికి న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ బాధ్యత. ఇవాళ వాళ్ళ జనాభాను పెంచుకోవడం, మన జనాభాను తగ్గించుకోవడం న్యాయం కాదు. ఎందుకంటే భారతదేశ చరిత్రలో 78 ఏళ్ళుగా ఇంతవరకు రాష్ట్రం చేయలేదు. మొదటి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రము. కాబట్టి ఖచ్చితంగా ఈ సభా సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాయి. 78 ఏళ్ళుగా అన్యాయాన్ని ఒక్క రోజు మార్చలేదు, ఒక టైం తీసుకున్నది. ఆయన పరిపాలన ఒక 1 year అయింది, ఇంకా 4 ఏళ్ళు పరిపాలన అయ్యింది. సో ఆ 4 ఏళ్లలో ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ రాబట్టుతా ఉన్నాను. ఆయన చేయాలి, న్యాయం చేస్తే తప్పకుండా చేస్తారని నమ్మకం నాకు ఉంది. ఆయన ద్వారా న్యాయం జరుగుతుందని నమ్మకము నాకు కూడా ఉంది. ఎందుకంటే మాదిగా 30 కోట్లు అనుకుంటే ఇక ఆయన పరిష్కారం చేసింది. వర్గీకరణ సమస్య పరిష్కారం చేసిందా లేదా? ఒకసారి చెప్పండి. 42% మాట పీసీలకు కల్పిస్తాను, అది కూడా కల్పించడానికి చట్టం చేయబోతున్నాడు. మరొకసారి రేవంత్ రెడ్డి చెప్పండి. అంతేకాకుండా మరి ఇంకా మీరు అడిగే ప్రతి ప్రశ్న కూడా నేను లాస్ట్ కు సమాధానం చెప్తా. మీరేం వరిగా అవసరం లేదు. చివరిగా
ఓకే అయితే ఇవాళ అయితే వచ్చింది రాజకీయ న్యాయం కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనకి. రాజకీయ న్యాయం కూడా లోకల్ బాడీలో 42% వాటా ఇస్రాయిల్ ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా అమ్మ మీకు కూడా పెరుగుతుంది. ఇప్పుడు లోకల్ బాడీలో ఎన్నికల్లో ముఖ్యంగా మహిళలకు 33%తో పాటు ఎస్సీ ఎస్టీ మహిళలకు ఇంకా ఎక్కువ మంది సర్పంచ్ కాబోతున్నారు. సర్పంచ్ కాబోతున్నారు, ఎంపీటీసీ కాబోతున్నారు, ఎంపీటీసీ కాబోతున్నారు. కాబట్టి ఒకసారి చెప్పడంతో మన మహిళల సహకారంగా అది కూడా మనం అభినందించాలి. సో ఏదైతే చూసినా రేవంత్ రెడ్డి పరిపాలన ఒక్క 1 ఇయర్లోనే చాలా మెరుగైన పరిపాలన దిశగా ఆయన అభివృద్ధి చేస్తున్నారు. ఈ రాజ్యాంగ పరిరక్షణ రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు ఆయన గోధుమ చేశాడు. ఆ రాహుల్ గాంధీ ఆదేశం మేరకు ఆయన వర్గీకరణ చేశాడు. ఆయన రాహుల్ గాంధీ ఆదేశం మేరకు ఇవాళ ఆరు నాయకులు ఇచ్చాడు. రాహుల్ గాంధీ ఆదేశం మేరకు ఆయన ఏ పథకాలు అయితే తీసుకొచ్చాడో అవన్నీ కూడా మనం చేసుకోవాలి. భూమి లేని వాళ్ళకి భూమి, అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, అనేక రకాల పథకాలు కూడా ఇచ్చాడు. కాబట్టి వాటన్నిటిని రేపు అమలు చేయించుకోవాలి. మనం కాంగ్రెస్ వెంట ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారులను గెలిపించి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి మనం రేపు మన హక్కులను కాపాడుకోవాలి. దాంతో పాటు ఇంకా భారత రాజ్యాంగాన్ని కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం గొప్ప విలువైంది. చాలా ఎంత గొప్ప పవిత్ర గ్రంథం అంటే ఈ ప్రపంచంలో ఏ పవిత్ర మత గ్రంథం కంటే గొప్ప గ్రంథములు, గొప్ప విలువలు. ప్రతి మనిషికి సమానంగా చూడాలి, సమానమైన అవకాశాలు ఇవ్వాలి, సమానంగా జీవించాలి. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు సమానమని చెప్పిన ఏకైక గ్రంథం ప్రపంచంలో ఏది లేదు ఈ యొక్క భారత రాజ్యాంగం. ఈవెన్ అమెరికా రాజ్యాంగంలో కూడా లేదు, బ్రిటన్ రాజ్యాంగంలో కూడా లేదు. ప్రపంచంలో ఏ ఒక్క గొప్ప రాజ్యాంగంలో ఇంత గొప్ప విలువలు లేవు, ఈ భారత రాజ్యాంగంలోనే ఉన్నాయి. కాబట్టి దీన్ని కాపాడాలని రాహుల్ గాంధీ గారు కంకణం కట్టుకొని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరుగుతున్నారు. ఆయన ఆశయాన్ని నెరవేర్చాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని నెరవేర్చాలి. భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలను సాధించే దిశగా మన పాలకులను మనం నిలదీయాలి. మనకు జరుగుతున్న అన్యాయం పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. మన హక్కుల కోసం మనం పోరాడి సాధించుకోవాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అభినందిస్తున్నా. ఈ అభినందిస్తున్నందుకు అన్న బెల్లకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సమాధానం చెప్పి కృష్ణ అసలు మైక్ తీసుకొని మనం అధికారిక టైంలో మనకు రిజర్వేషన్ కల్పించిన విధానం గురించి కొంచెం చెప్పగలరు. ఇప్పుడు రిజర్వేషన్ చరిత్ర చెప్పాలంటే 1930, 31, 32 ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో ఆయన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ లో మా వర్గాలకు కూడా రిజర్వేషన్ ఇవ్వండి, మాకు ప్రాతినిధ్యం. రిజర్వేషన్ అంటే ఏమో కాదు, ఎమ్మెల్యేలు కాకపోతే ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కాకపోతే ఎంపీలు కావాలి, విద్యారంగంలో మన వాట లేకపోతే అల్ల ఇవ్వాలి, ఉద్యోగ రంగంలో మన వాట లేకపోతే అల్ల వాట కల్పించాలి. ఏ రంగంలో అయితే మనం వెనకబడ్డామో ఆ రంగంలో మనకు వాటా కల్పించడమే రిజర్వేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో స్వతంత్రం వచ్చే నాటికి బ్రిటిష్ వాళ్ళ టైంలో మనకు వాటా లేదు, స్వతంత్రం వచ్చే టైం వరకు మనకు వాటా లేదు. కాబట్టి ఈ బ్రాహ్మణ సమాజం, ఈ అగ్రవర్ణ సమాజం, ఈ మనవాద సమాజం మనల్ని అంటరాని వాళ్ళుగా, ముట్టరాని వాళ్ళుగా, ఆదివాసులుగా మనల్ని అడుగులకే పరిమితం చేశారు. అంటరాని వాళ్ళుగా దళితులను ఊరవతలే ఉంచారు. మనకు చదువుకునే హక్కు లేదు, మనకు భూమి కలిగే హక్కు లేదు, మనకు అధికారాన్ని అనుభవించే హక్కు లేదు. ఈ హక్కులన్నింటినీ కల్పించింది ఎవరు? ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో కొట్టాడి రిజర్వేషన్ మాకు కల్పించండి, మా ప్రజల్ని మనుషులుగా చూడడం లేదు, మనకు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారు ఈ మతవాదులు, ఈ దుర్మార్గులు, ఈ మనవాద వ్యవస్థ, ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ అని చెప్పేసి అంబేద్కర్ కొట్టాడని ఎవరిని? బ్రిటిష్ వాళ్ళతో 1930, 31, 32లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కొట్టాడి సాధించిన ఇవే మనకు రిజర్వేషన్.
కమ్యూనల్ అవార్డ్ అంటారు. కమ్యూనల్ అవార్డ్స్ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు, మనకి ఎవరు చేయలేదు. ఈ దేశంలో భాగం ఇచ్చింది కాదు, రిజర్వేషన్ ఎవరు ఇచ్చారు? అందుకే ఒకసారి బ్రిటిష్ వాళ్ళు కూడా సపోర్ట్ ఇంకా వాళ్ళు విదేశీయులు సరే మనల్ని ప్రేమించిన వాళ్ళు విదేశీయులు సరే మనల్ని ప్రేమించిన మనకు హక్కులు కల్పించిన వాళ్ళు. ఈ రాజ్యాంగంలో మనకు హక్కులు దొరికినాయంటే మొదటిగా మనం చప్పటి కొట్టాల్సింది బ్రిటిష్ వాళ్ళకే. వాళ్ళు కల్పించిన తర్వాత మన పాలకులు ఈ రాజ్యాంగంలో పొందుపరిచారు. అంబేద్కర్ వాటిని పొందుపరచడానికి పోరాటం చేశాడు. భారతరత్న ఏకైక నాయకుడు ఈ దేశంలో అంటరానికులకు ఆదివాసులకు హక్కులు కల్పించిన నాయకుడు ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ భారత రాజ్యాంగం ద్వారా మనకు కల్పించిన హక్కులు కాబట్టి ఒక్కసారి జై భీమ్ చెప్పండి. ఇప్పటికీ భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మెటాపాలను భావిస్తుంది. అగవర్ణ వాళ్ళు 124 మందితో కలిపి ఈయన ఒక మెంబరు అందరితో కలిపి రాసినందుకు అది చాలా తప్పు. ఎందుకంటే 124 మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా అది చర్చల్లో కొంతమంది మాత్రమే పాల్గొన్నారు. ఆ చర్చల్లో డ్రాఫ్టింగ్ కమిటీ ఏడుగురే, డ్రాఫ్టింగ్ కమిటీలో ఏడుగురే, అందులో ఒక సభ్యుడు చనిపోయాడు. ఆరుగురులో ఆ రాజ్యాంగ రాసేటప్పుడు వచ్చింది ఎవరు లేరు, మిగతా వాళ్ళు ఎవరు కాదు, మిగతా వాళ్ళు ఎవరు కాదు. మీకు చెప్తా మిగతా వాళ్ళు ఎవరు కాదు, కేవలము ఒక అంబేద్కర్ కూర్చున్నాడు, పార్లమెంట్ సభలో కూర్చున్నాడు. 2 సంవత్సరాలు 11 ఏళ్ళ 18 రోజులు కూర్చొని ప్రతి పేజీని ఆ చర్చించిన ప్రతి అంశాన్ని రాసింది అంబేద్కర్. ఆ దస్తూరి రాసింది రచయిత. ఈయన చెప్పాడు, ఆయన రాశాడు. ఆ మిగతా ఆరుగురు ఎవరు కూడా రాలేదు. ఆ నిర్మాణ సభ ఉన్నారు, మెంబర్స్గా ఉన్నారు. ఇప్పుడు మేము ఇద్దరం వచ్చాం. నేను ఒక్కరి క్లాస్ తీసుకుంటాను నడవదు కదా, సార్ కూడా తీసుకోవాలా లేదా, సార్ కూడా చెప్పాలా లేదా. కానీ సార్ చుట్టూనే కూర్చొని వెళ్ళిపోయింది. అయితే ఏమవుతుంది? నేను తీసుకున్నట్టయితే ఆయన తీసుకున్నట్టయితే ఇది కూడా అంతే జరిగింది. ఈ 7గురిలో ఒక ఆయన చచ్చిపోయాడు. 6గురు ఉంటే 6గుట్లో అంబేద్కర్ ఒక్కడే కూర్చొని ప్రతిరోజు ఒక్కడే అంబేద్కర్ ఒక్కడే అక్కడ ఉండి చాలా కష్టపడి రాశాడు రాజ్యాంగం. అందుకే మనం క్రెడిట్ ఇవ్వాల్సింది అంబేద్కర్. మిగతా రాజ్యాంగ నిర్మాణ సభ్యులు చర్చలో మాత్రమే ఉన్నారు, చర్చ జరిగినప్పుడు మాత్రమే ఉన్నారు, రాసేటప్పుడు లేరు. రాసేది 7గురు సభ్యుల రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ. అందులో ఒకరు చనిపోతే మిగతా 6గురు ఉంటే అంబేద్కర్ ఒకటే ఉన్నాడు. మిగతా వాళ్ళు ఆరోగ్యం బాగలేదు, వయసు పెద్దవాళ్ళు, వాళ్ళు అప్పటికే చాలా పెద్ద వయసులో ఉన్నారు, వాళ్ళు ఎవరు రాలేదు, కానీ పూర్తి స్థాయిలో సహకరించలేదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే రాజ్యాంగం రాశామని ఇవాళ నేనన్నమాట కాదు, ఇది నెహ్రూ గారు, భారత మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు అన్నమాట. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎస్ ఖచ్చితంగా అంబేద్కర్ సేవ ఎక్కువ ఉంది ఈ రాజ్యాంగ నిర్మాణంలో. అందుకే ఆయన మనము ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనొచ్చు అని చెప్పేసి అన్నది నెహ్రూ గారు. తప్పు మాట్లాడేది తప్పు. జై భీమ్. జై భీమ్ అంటే నేను జ్ఞానం, జై భీమ్ అంటే జ్ఞానం. నేను జ్ఞానానికి మాత్రమే తల వంచుతా, ఎవరికి తల వంచను. దట్ ఈస్ నాట్ జై భీమ్. దట్ ఈస్ నాట్ జై భీమ్. ఇంకా ఎనీ మోర్ డౌట్స్? కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీ మన రాహుల్ గాంధీ గారు అందరికి సమన్యాయం, రాజకీయ న్యాయము, ఆర్థిక న్యాయము, సాంఘిక న్యాయం జరగాలని చెప్పి చెప్పారు. సో మనము దానికి అన్నింటికీ స్వాగతిస్తాము. సార్ చెప్పారు మన కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కాబట్టి మనం స్వాగతిస్తాము. కానీ బీసీ జనాభా పెరిగింది, ఓసీ జనాభా పెరిగింది. అప్పుడు 8% ఉన్న వాళ్ళని ఓసీ వాళ్ళని ఇప్పుడు 12% అంటున్నారు. అప్పుడు 32% ఉన్న బీసీని ఇప్పుడు 46% అంటున్నారు. మరి మన ఎస్సీ జనాభా ఏమో 17% అక్కడే ఉన్నది. మళ్ళీ ఎస్టీ జనాభా 12% ఉన్న జనాభాను 10%కి తీసుకొచ్చింది, 12% ఉన్నదాన్ని. సో ఇప్పుడు ఏంటంటే మేము అనగానే వర్గాలు కాబట్టి సామాజికంగా రాజకీయంగా 70 సంవత్సరాల నుంచి అనదొక్కుంటూనే వస్తున్నాము. ఇప్పటికి కూడా మా జనాభా చూపించే
మేము మాకు గవర్నమెంట్ అనేది సరిగ్గా చూపించలేదు అన్న మాకు చాలా మంది డౌట్ ఉంది సార్. వాళ్ళు ఏమో పెరిగింది, వాళ్ళు ఏమో పుట్టిండు, మేము సర్టిఫికేట్ చూపిస్తున్నారు ఎస్సీ ఎస్టీ అమ్మా. ఇప్పుడు కొన్ని తప్పుడు లెక్కలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా తప్పుడు లెక్కలు చూపెట్టింది. ఒకటి అది మనం క్లారిఫై చేసుకోవాలి. వాళ్ళు నిజమైన లెక్కలు చూపెడితే ఎందుకు అసెంబ్లీలో ఆమోదించలేదు? ఇవాళ మనం అప్పుడు 10% ఉంటే ఇప్పుడు 18% జనాభా లెక్కలు మనం 3% పెరిగినట్టుగా చూపెట్టారు. మనం 18% పెరిగినట్టుగా చూపెట్టారు. అట్లాగే ట్రైబల్స్ కూడా 12% చూపెట్టారు. ఇప్పుడు పెరిగిన జనాభా ప్రకారంగా ఒకప్పుడు 7.5 మనం, ఇప్పుడు ఎంత 12% ట్రైబల్స్ చూపెట్టారు. సో కాబట్టి ఇద్దరు కలిస్తే 18% ఉన్నాం కాబట్టి 20% కూడా రానున్న రోజుల్లో దాన్ని కొంచెం కరెక్ట్ చేయించి 20% వరకు మనకి ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీలకు మనకు ఖచ్చితంగా 10% రిజర్వేషన్ ఎస్టీలకు రావాలి. అలాగే ఖచ్చితంగా సర్వే ఎవరైనా తప్పకుండా ఉంటే ముఖ్యమంత్రి గారు ఈ వేదికగా సమావేశంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, సవరించండి. రేపు రానున్న రోజుల్లో సవరించిన చట్టాన్ని మాత్రమే ఆమోదించండి. ఆ దిశగా నేను కూడా ముఖ్యమంత్రి గారికి అంతకుముందు విజ్ఞప్తి చేసిన, మళ్ళీ చేస్తా. మనందరి తరఫున కూడా విజ్ఞప్తి చేసి తప్పకుండా ప్రయత్నం చేస్తా. ఎక్స్పైర్గా నేను ఒక ఛానల్ ఏర్పాటు చేసిన T6. మీరందరూ కూడా దయచేసి ఒక్క నిమిషం ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసి T6 ద్రవిడ మీడియా కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఇప్పుడే మళ్ళీ మర్చిపోతారు. తర్వాత నేను ఎంత దూరం వచ్చినా నా ప్రసంగం అందులో ఉంటుంది, మళ్ళీ కూడా రికార్డ్ అవుతుంది. మీ అందరికీ పంపిస్తాం. మీరు కనుక T6 ద్రవిడ మీడియా చేసుకుంటే మళ్ళీ నా ప్రసంగాన్ని 10 సార్లు T6 T ఫర్ ఢిల్లీ, D6 ద్రవిడ మీడియా, D6 ద్రవిడ కొట్టడానికి వస్తే వచ్చేస్తుంది, నాలుగు వస్తుంది ద్రవిడ, D6 ద్రవిడ కొట్టి వస్తాయి. దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అందరికీ ఇప్పుడు ప్రసంగం రికార్డ్ అవుతుంది. మోకరే రికార్డ్ అయిన మీ అందరికీ పంపిస్తాను. 9390 11 9889 9390 11 9889